Hi friends, welcome back to our channel Graduation Pass. ఓకే, మన ప్రీవియస్ సెషన్ లో చూసుకున్నట్టయితే మనం ట్రిగ్నామెంట్రీ గురించి మొత్తం డిస్కస్ చేసేసినట్టే. సో ఇప్పుడు ట్రిగ్నామెంట్రీ గురించి అయిపోయింది కదా. సో ఈ రోజు వచ్చేసి మనము డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, డిఫరెన్షియేషన్. సో ఫ్రమ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసేసుకున్నాం. డిఫరెన్షియేషన్ ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాస్ మాత్రం నేర్చుకుంటే, బేసిక్ గా ఫార్ములాస్ ఒకటి నేర్చుకుంటే ఈజీగా మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఫార్ములాస్ నేర్చుకుంటే 3 మార్క్స్. అదే ఫార్ములాస్ ని కొంచెం డెప్త్ గా అంటే ఎలా కన్వర్ట్ చేసుకుంటే ఎలా అనేది సాల్వ్ చేయాలి. సో ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. సో మన ఫస్ట్ బేసిక్ ఫార్ములా వచ్చేసి దీనిలో మనకి ఏముంటాయంటే d/dx మాత్రం ఉంటారు. ఓకే, d/dx ఉంటారు. ఓకే, ఇక్కడ ఎస్పెషల్ మనకు ఉండేది d/dx. తర్వాత ఏమైనా ఉండొచ్చు, అంటే ఎక్స్పోనెన్షియల్ అయినా ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, తర్వాత మామూలుగా మన ట్రిగ్నామెంటరీ వాల్యూస్ ఉండొచ్చు, ఇన్వర్స్ ట్రిగ్నామెంటరీ ఉండొచ్చు. సో ఇవన్నీ మాత్రం మనకి డిఫరెన్షియేషన్ కిందకి మనం అన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా డిఫరెన్షియేషన్ ఆఫ్ కే మీన్స్ కాన్స్టాంట్. సో కే అంటే మనం ఇక్కడ ఏం రిప్రజెంట్ చేసుకుంటాం, కే అంటే కాన్స్టాంట్ రిప్రజెంట్ చేసుకుంటాం. కాన్స్టాంట్ అంటే నథింగ్ బట్ నెంబర్స్ అయినా కావచ్చు, 0, 1, 2, 3 ఇవైనా కావచ్చు. నెక్స్ట్ 4 ఇక్కడ ABC. సో అప్ టు ఏదైనా కావచ్చు. మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు అని మాట్లాడతాం. అంటే ఇక్కడ హెచ్ ఉంది కదా, ఇక్కడ హెచ్ అని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ d/dx అన్నాం. సో ఇక్కడ కే ప్లేస్ లో హెచ్ ఉంటే అప్పుడు మాత్రం మన డిఫరెన్షియేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ కే ప్లేస్ లో హెచ్ ఉంటే మాత్రమే మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అని చదువుతాం. అంటే ఈ హెచ్ ఉంటే మాత్రమే మనకి డిఫరెన్షియేషన్ ఇక్కడ ఫంక్షన్ దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తాం. ఒక హెచ్ లేకుంటే ఏబిసి ఉంటే మనకు అవసరం లేదు, మనం సాల్వ్ చేస్తాం. అది ఏ దానికి కన్వర్ట్ అయిపోతుంది, సింపుల్ గా కాన్స్టెంట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఎప్పుడైతే 0 అయిపోతుంది. ఓకే, సో అంటే హెచ్ ప్లేస్ లో అనదర్ నెంబర్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఉన్నా కానీ మనకి మొత్తం 0 అయిపోతుంది. సపోజ్ నేనేమన్నా ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ అని మనం అప్పుడు ఫార్మ్ ఎలా రాసుకోవాలి, d/dt అని రాసుకోవాలి. ఓకే, d/dt అని రాసుకోవాలి, హెచ్ రాసుకోవాలి. మరి ఒకవేళ హెచ్ రాసుకుంటే మళ్ళీ మన ఫార్ములా అప్పుడు ఇక్కడ హెచ్ వచ్చింది అనుకో, అప్పుడు మనకి ఇది హెచ్ అనేది మనకి ఏదానికి కన్వర్ట్ అయిపోద్ది, కాన్స్టాంట్. సో మనకి ఇక్కడ కాన్స్టాంట్ కింద కన్వర్ట్ అయిపోద్ది కాబట్టి సో వి టేక్ యాజ్ 0. ఒకవేళ d/dx ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ t ఇంటూ టీ అంటే మనకి అప్పుడు ఏమవుతుంది, ఇది ఇప్పుడు మనం అప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. అప్పుడు మనకు ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాని బట్టి మనం ఎక్స్పాండ్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. కాన్స్టెంట్స్ అంటే మనం కాన్స్టెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై కాన్స్టెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఓకే ఇది కూడా ఫార్ములా, ఓకే d/dx మనకి సింపుల్ గా ఫ్లో లో ఏమవుతుంది అంటే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. క్వశ్చన్ లాస్ట్ దానికి హెచ్ ఉండదు, కానీ మన వాళ్ళు ఏంటంటే హెచ్ ఉన్నట్టు ఊహించుకొని కాన్స్టెంట్ ఏదో మామూలుగా వేరియబుల్స్ ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి అన్నిటికీ డిఫరెన్షియేషన్ చేసేస్తారు, ఏదో ఫార్ములేస్ చేసేసుకుంటారు. సో మనం ఆ ఫార్ములేస్ తప్పు చేయకూడదు. ఓకే, మాక్సిమం ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఈ డినామినేటర్ లో డి పక్కన ఏముంది, ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకొని ఇక్కడ డిఫరెన్షియేషన్ మనం ఏదంతా చేస్తున్నాం. సో అది పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకున్న తర్వాతనే మనం ఫర్దర్ స్టెప్ మూవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు కాన్స్టాంట్ అంటే ఎంత చూస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం అంటే చేసేసుకొని మనం సాల్వ్ అనేది తీసుకోవాలి. ఓకే, డిఫరెన్షియేషన్ టాపిక్ అనేది మనకి సింపుల్ గా అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే d/dx ఆఫ్ ఓకే హెచ్ పవర్ n. ఇది మేజర్ మిస్టేక్స్ ఇస్తారు మనకు చాలా మంది. ఇక్కడ ఉంటుంది చూస్తారు, కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి ఏదో ఇది పెద్ద ఫార్ములా కొంతమంది ఐడెంటిఫై చేయలేకపోవడం, అసలు ఇది ఏందబ్బా దీనిలో ఇంకో ఫార్ములా, అట్లా దీన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు. దీన్ని ఏం రాసుకున్నాను, d/dx ఆఫ్ h పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ h పవర్ n-1. ఇది ఫార్ములా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు చెప్తాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పానంటే h² అన్నా. ఓకే, ఇక్కడ h² అని చెప్పేసి సింపుల్ గా h² ని మనం ఏ ఫార్ములా నుంచి కన్వర్ట్ చేసుకోవాలి. సో వాడు h² అన్నాడు కాబట్టి సింపుల్ గా d/dx ఆఫ్
హెచ్ స్క్వేర్ అంటున్నారు. ఇక్కడ చాలా మంది కొంతమంది ఉంటుంది హెచ్ స్క్వేర్ మనకి ఇది ఏమవుతుంది ఎన్ అవుతుందా లేదంటే హెచ్ పవర్ 2 times కొంతమంది ఏం రాస్తారంటే హెచ్ ఇంటూ హెచ్ రాస్తారు. ఓకే, అట్లా చాలా మంది అట్లా రాసి మిస్టేక్ చేస్తారు అనమాట. మనం ఎప్పటికైనా అసలు పవర్ ఏముంది, ఓకే పవర్ ఏముంది, ఈ పవర్ అనేది ఏది ఉంది దాన్ని ఎన్కి ఈక్వల్ అనుకుంటే చాలు. ఓకే, ఇది ఎన్కి ఈక్వల్ అనుకున్న తర్వాత ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి సింపుల్ గా. అండ్ ఎన్ ప్లేస్ మనకి ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి 2 ఇంటూ హెచ్, మళ్ళీ అగైన్ 2h రాసేసి కొంతమంది వదిలేస్తారు. యాక్చువల్గా 2h వచ్చేస్తుంది, కాకపోతే నేను కొంచెం చెప్పలేదు అంటే 2 ఇక్కడ పవర్ 2 - 1 వచ్చింది, 2 - 1 వచ్చింది సింపుల్ గా. అప్పుడు ఏమవుతుంది 2h అయిపోతుంది. ఓకే, ఇక్కడ దాకా బాగానే చేస్తాం. ఓకే, ఒకవేళ మనకి హెచ్ ఇప్పుడు ఓకే ఇంతవరకు అయితే 1 2 - 1 అంటే మనకి 1, సో హెచ్ పవర్ 1 ఉంటుంది. హెచ్ పవర్ 1 అంటే మనం రిప్రజెంట్ చేసిన ఒకటే చేయకపోయినా పోతే. ఒకవేళ హెచ్ క్యూబ్ వస్తే ఎన్ ప్లేస్ లో 3 ఇచ్చాడు అనుకో క్యూబ్ అయిపోతుంది. సో హెచ్ క్యూబ్ ఇచ్చాడు, హెచ్ క్యూబ్ ఇచ్చిన తర్వాత మనకి ఏం చేస్తాడు ఇట్లా ఫార్మ్ ఉంటుంది కదా. సో ఇదే ఫామ్ లోనే మనం అప్పుడు మనకి ఎలా వస్తుంది సింపుల్ గా చూసుకుంటే 3 ఇంటూ హెచ్ పవర్ 3 - 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ హెచ్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఇంతటితో కంప్లీట్, దట్స్ ఆల్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ అగైన్ చేస్తారు. ఒకవేళ అగైన్ అంటే అక్కడ 2 times డిఫరెన్షియేషన్ చేయాలని వస్తే మాత్రమే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. కానీ మళ్ళీ చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ అంత తప్పు చేస్తారు అనమాట. ఓకే, ఇంకొంతమంది బేసిక్ మిస్టేక్స్ ఏం జరుగుతాయి అంటే ఈ ఫార్ములాలో, ఎస్పెషల్ ఈ ఫార్ములాలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6h² అని ఇచ్చాం, 6h² లేదంటే హెచ్ క్యూబ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా హెచ్ క్యూబ్ తీసుకుంటే 6h³ తీసుకుంటే, సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ఇది కాన్స్టెంట్. సో మనం దీన్ని సపరేట్ కాన్స్టెంట్ అంటే లేదు. సో ఇది దీన్ని సపరేట్ రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం సపరేట్ రాసేసుకోవాలి. ఓకే, 6 అని ఎనీథింగ్ ఏ నెంబర్ అండి, ఇది మనకు సంబంధం లేదు. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంది హెచ్తో. సో d/dh ఆఫ్ h³. ఓకే, ఇలా మనం డివైడ్ చేసేసుకోవాలి. మన వాళ్ళు ఏంది 6h² అని రాస్తారు. ఇక్కడ మిస్టేక్ అయిపోతుంది, ఇది మేజర్ మిస్టేక్. ఈ మిస్టేక్ చేయకండి. ఇక మనకు స్టార్టింగ్ లో ఏమి ఇచ్చాడో దానికి మనకు సంబంధం లేదు, అది సపరేట్ రాసుకొని దాని తర్వాత మనం హెచ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అనుకుంటాం కదా, ఆ హెచ్ కు మాత్రం ఈ హెచ్ కు మాత్రం మనం డిఫరెన్షియేషన్ చేస్తే చాలు. మన వాళ్ళు ఎక్స్ట్రా పర్సన్ చేసుకొని ఒక అది కన్ఫ్యూజ్ అయిపో ఇది అని కంగారు పడతారు. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసాం. సింపుల్ మనం 6 ఇంటూ 3. సో కొంతమంది వేస్తారంటే ఈ 3 వేయాలి, ఆల్రెడీ 6 ఉన్నాయి దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలేమో. కొంతమంది ఫ్లోలో కంగారులో ఏం చేస్తాడు తప్పు రాసిస్తారు. సో మనం అలా రాసుకోకూడదు. ఎప్పటికైనా 6 తర్వాత మనం ఒక బ్రాకెట్స్ వేసేసుకోండి. ఈ బ్రాకెట్స్ వేసుకుంటే మనకి సేవ్ అయిపోతారు అనమాట. అదే కన్ఫ్యూజన్ అవ్వరు. నేను ఇక్కడ బ్రాకెట్ వేసుకుంటున్నా. ఓకే, d/dh ఆఫ్ 3 - 1. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేసి ఎంత సార్ 6 గా 18 వచ్చేసిందా. ఓకే, d/dh ఆఫ్ అవసరం లేదు 3 - 2 అంటే సింపుల్ గా h². ఇలా చేసుకోవాలి. ఓకే, ఇట్లా రాసుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చేసి సింపుల్ గా 6h² అని రాసిస్తారు. సో ఇది రాంగ్. ఎస్పెషల్లీ ఇవేంటంటే బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. నేను చాలా మందిని చూసా ఈ బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులు చేసి మనం హై లెవెల్ వెళ్తాం కదా, ఫర్దర్ గా వెళ్ళే ప్రాబ్లమ్స్ లో నెక్స్ట్ డెరివేషన్స్ పెద్ద వస్తాయి అనమాట. దానిలో ఏమైపోతుంటే ప్రాబ్లమ్స్ లో కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ బేసిక్ అర్థం కాదు, ఇక్కడ టాప్ లెవెల్ వచ్చినప్పుడు అది అర్థం కాదు, మళ్ళీ అప్పుడు బేసిక్స్ రిపీట్ చేస్తాం. సో అప్పుడైనా కొంతమంది ఐడెంటిఫై చేయలేరు. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఫస్ట్ నేర్చుకుని పర్ఫెక్ట్ నేర్చుకున్నాం అనుకో, అప్పుడు ఈజీగానే సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సో మేజర్ గా మనం మిస్టేక్స్ చేసేది ఏంటంటే ఈ ఫార్ములానే. ఇంకా మిగతా ఫార్ములాస్ కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటాయి. సో మిగతా ప్రాబ్లమ్స్ ఏం లేదు, సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా d/dh ఆఫ్ log h అంటే మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా d/dh ఆఫ్ log h అంటే మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా 1/h. దట్స్ ఆల్, 1/h దట్స్ ఆల్. ఎగ్జాంపుల్ చెప్తాండి, d/dh ఆఫ్ log 10. So we get 1/10. That's all. Okay, simple. Finished. You see on the d/dh of e power h. So anything you get e power h. That's all. That's all simple. So d/dh of example discuss చేసుకుంటే e power h కదా. సో సింపుల్ గా నేను ఏమన్నా e power -h అన్నా. సో మనకి ఇక్కడ ఏమొచ్చుద్దో అదే రాసేస్తా, ఇక మార్క్స్ వచ్చేస్తాయి. సింపుల్ e power -h.
దట్స్ ఆల్. ఓకే, సింపుల్. ఈ రెండు ఫార్ములాస్ మనకి ఈజీగా గుర్తుంటాయి. ఓకే, ఇంకోటి ఫార్ములా చూద్దాం. ఇంకొక ఫార్ములా, ఇది కన్ఫ్యూజ్ అవుతున్న ఫార్ములా చెప్పాను, d/dx ఆఫ్ a/x. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు e/h ఫార్ములా ఉందని అనుకుంటారు. సో e/h e/h అని రాసేస్తారు. సో e/h డేట్ e/h అని చాలా మంది రాసేస్తారు, కానీ మనం అలా రాయకూడదు. ఇది a/h అంటే మనం డిఫరెన్షియేషన్ వల్ల ఇక్కడ ఏంటి ఇది అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఉంది కాబట్టి అలా రాస్తాం, కానీ ఇది లాగరిథమిక్ ఫార్మ్, ఇది లా ఫార్మ్స్ ఉన్నాయి. సో మనం ఇలా వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి? సింపుల్ గా మనం ఫార్మ్ ఇప్పటికైనా కానీ ఇది ఐడెంటిఫై చేయాలి. అని వచ్చిందంటే ఎక్స్పోనెన్షియల్, దాని లిమిట్ e/h మనకి ఏదైనా కానీ e/h రాసేసుకోవాలి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే అదే రాసేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ a/h అంటే సింపుల్ గా a/h log e(x) రాసేసుకోవాలి. log e అంటే మనం ఒకవేళ వాడు బేస్ లో అడిగితే ఎక్స్ కాదు, ఇక్కడ ఏ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ బేస్ టర్మ్స్ మనం కామన్ మాక్సిమం అందరూ 10 అనేది కామన్ తీసుకుంటారు, కానీ మనకు అవసరం లేదు. మాక్సిమం d/dx ఆఫ్ a/h అంటే a/h ఇంటూ log e అని రాస్తే చాలు. ఓకే, ఇది మామూలు బేసిక్. ఓకే, a/h అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ e/h సారీ ఓకే 10/h అని వచ్చింది. సో 10/h అంటే ఇది దీనికి వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇది ఐడెంటిఫై. ఓకే, ఇది అప్పుడు ఇది అనుకోవాలని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం అప్పుడు అలా చేసుకోవాలి. e/10/h అంటే ఓకే, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. e/10/h ఎప్పుడైతే మనకు అయ్యాడో ఈ పవర్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. సో వి గెట్ సింపుల్ గా e/10/h, దట్స్ ఆల్. సో ఎప్పుడైతే whenever we ask 10/h అంటే అప్పుడు a/h లో కన్వర్ట్ అయిపోద్ది. అప్పుడు ఏ ప్లేస్ లో ఎంత ఉన్నట్టు మనకి 80. సో ఏ ప్లేస్ లో మనకి ఎంత ఉన్నట్టు 10. సో అప్పుడు మనం ఏ కనుగోలు సింపుల్ గా 10/h ఇంటూ log 10 అని రాసుకోవాలి. దట్స్ ఆల్. ఓకే, మేజర్లీ మిస్టేక్ అయ్యేది ఇక్కడే, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఈ పవర్ కి ఏ పవర్ కి ఫార్ములా డిఫరెన్స్ నేర్చుకుంటే ఈజీగానే సాల్వ్ అవుట్ అవుద్ది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లాగరిథమిక్ ఫార్మ్ చూసాం బేసిక్ గా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సైన్ కాస్ tan ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో అవి ఎలా వస్తాయి లెట్స్. ఓకే, సైన్ కాజ్ అని మనకి పెద్ద ఐడెంటిఫై చేయాల్సినంత డెప్త్ అయితే ఏమి ఉండదు. సో అన్ని d/dx లో ఫార్మ్ ఉంటాయి. సో నేను ఒకసారి రాసారు చూడండి. ఓకే, ఇప్పుడు లెట్స్ ఒకసారి సైన్ సింపుల్ గా d/dx ఆఫ్ sin h మనం రాసుకోవచ్చు, cos h అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ cos h అని మనం రాసుకోవచ్చు సింపుల్ మైనస్ sin h. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి మనం డైరెక్ట్ గా చేస్తామంటే d/dx ఆఫ్ sin h అని అడిగేస్తారు వాడే. d/dx ఆఫ్ sin h అని అడిగేస్తారు, అండ్ sin 10h అని అడుగుతాడు. సో ఇవి సింపుల్ రైట్ సింపుల్ cos 10h అని రాసేస్తారు. ఒకవేళ cos 10h అని ఉంటే మైనస్ sin 10h అని రాసేసిన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సైన్ కాస్ ఎప్పుడైతే సి వచ్చిందో ఆటోమేటిక్ గా మైనస్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు చూసుకుంటే d/dx ఆఫ్ tan h అండ్ d/dx ఆఫ్ cot h. సో d/dx ఆఫ్ tan h అంటే మనం రాసుకోవచ్చు సింపుల్ గా secant square h అని రాసుకోవచ్చు. cot h అంటే మైనస్ cosecant h. d/dx ఆఫ్ tan h అంటే మనం సింపుల్ గా రాసుకోవచ్చు secant square h అని రాసుకోవచ్చు. d/dx ఆఫ్ cot h అంటే cos మైనస్ cosecant square. ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ సి ఇంకొకటి సి వస్తుంది, అది ఎక్కడ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ d/dx ఆఫ్ secant h. secant h అంటే secant h ఇంటూ tan h. ఓకే, secant h ఇంటూ tan h. ఓకే, నెక్స్ట్ ఏంటి d/dx ఆఫ్ ఓకే cosecant h. cosecant అన్నా మామూలు cosec అనాలని మనం మామూలు cosecant అన్నాం. cosec h is equal to cosec h ఇంటూ మైనస్ cosec h ఇంటూ cot h. ఇవి బేసిక్ గా సైన్ ఫార్ములాస్. ఒకవేళ సైన్ ఇన్వర్స్ వస్తే ఏం చేయాలి? ఓకే, మ్యాథ్స్ ఈ ఫార్ములాస్ అనేది ఫార్ములాస్ లో బాగా అడిగారంటే ఈ రెండు ఒకవేళ సప్లీ పేపర్ అయితే ఇవి దిగుతాయి, సరేనా? సో ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ 6h² ప్లస్ 12h మైనస్ 3 విత్ రెస్పెక్ట్ టు h. సో ఇది మన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, కానీ దీనిలో ఒకసారి మనం సబ్స్టిట్యూషన్ చేసేది వస్తే
మనం ఫర్దర్ గా వెళ్ళిన ప్రాబ్లమ్స్ కూడా ఈజీగానే సాల్వ్ చేసేయచ్చు. ఓకే, లెట్స్ సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు 6x² ప్లస్ 12x మైనస్ 3. ఓకే, ఇది క్వశ్చన్. సో మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్, మీరు ఫుల్ ఫామ్ రాసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఇది కంపల్సరీ రాయాలి, ఇది మ్యాండేటరీ. సో ఇది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అనేది కంపల్సరీ రాయాలి. ఒకప్పుడు మనకి ఏమైందంటే d/dx ఆఫ్ y అయింది. d/dx ఆఫ్ y అయిన తర్వాత సింపుల్ గా d/dx ఆఫ్ 6x² ప్లస్ 12x మైనస్ 3. ఓకే, సింపుల్ గా ఇక్కడ దాకా వచ్చేసాం. సో ఇవన్నీ ప్లస్ ఉన్నాయి కాబట్టి మనం సింపుల్ గా సపరేట్ రాసేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ సింపుల్ గా d/dx ఆఫ్ 6x² ప్లస్ d/dx ఆఫ్ డిఫరెన్షియేషన్ అన్నిటికీ సపరేట్ రాస్తున్నాం 12x మైనస్ d/dx ఆఫ్ 3. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 6 ఇవి ఉండే కదా, ఇవన్నీ ఫ్రంట్ లో రాసుకోవాలని చెప్పాను. సో మళ్ళీ అగైన్ డివైడ్ చేసేసుకున్నాం. 6 ఇంటూ d/dx ఆఫ్ x² ప్లస్ d/dx ఆఫ్ 12. ఓకే, 12 ఇంటూ d/dx ఆఫ్ x మైనస్ d/dx ఆఫ్ 3. ఇది ఎందుకు సపరేట్ రాయట్లేదు, అన్ని రాసే y అంటే ఇదేంటిది, మనకి x లేదు పక్కన, x కోఎఫిషియంట్ లేదు. సో కోఎఫిషియంట్ లేనప్పుడు మనకి ఇదేం అవసరం, ఇది ఏదానికి కన్సిడర్ చేయాలి, దిస్ ఈజ్ కాన్స్టాంట్. ఓకే, లాస్ట్ టర్మ్ మనకి ఏమైపోతుంది, సింపుల్ గా కాన్స్టాంట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఫార్ములాస్ రాసి చూద్దాం. సో ఒక ఫార్ములాస్ రాసుకో, ఏ ఫార్ములా వచ్చి సింపుల్ ఒక ఫార్ములా వచ్చింది. సింపుల్ గా d/dx ఆఫ్ h⁴n ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ h⁴n మైనస్ 1. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే చాలు కదా, ఇవి అన్నిటికి. ఓకే, లెట్స్ ఒకసారి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. అన్నిటికి ఏమొచ్చింది చూసుకున్నట్టయితే సింపుల్ గా 6 ఇంటూ d/dx ఆఫ్ h² అనే వచ్చింది 2 ఇంటూ d/dx ఆఫ్ 2 అయిపోయింది, డిఫరెన్షియేషన్ అయిపోయింది కాబట్టి సింపుల్ h⁴ 2 మైనస్ 1. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే 12 బ్రాకెట్స్ వేసుకో. సో సింపుల్ గా 1 ఇంటూ h⁴1 మైనస్ 1. సో ఇక మైనస్, సో నువ్వు ఇంకో ఫార్ములా రాదు, సింపుల్ గా d/dx ఆఫ్ k ఇజ్ ఈక్వల్ టు 0. k అంటే ఏంటి ఇక్కడ కాన్స్టాంట్, d/dx ఆఫ్ కాన్స్టాంట్ అంటే మనకి ఏమవుతుంది, ఈజీగా కంపల్సరీ 0 అయిపోతుంది. సో ఇది మనకి 0 అయిపోతుంది అంటే -0. ఫార్ములా మాత్రం కంపల్సరీ రాయాలి. ఈ ఫార్ములాస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మాత్రం రాసేయాలి. ఈ ఫార్ములాస్ కంపల్సరీ రాసి లాస్ట్ లో ఫైనల్ ఆన్సర్ రాసేసిన మనకి అయిపోతుంది, మార్క్స్ వస్తుంది. నేను ఏమంటే అర్థం కానీ కొంచెం స్టెప్ చెప్తాను. ఓకే, లెట్స్ సీ. సింపుల్ గా ఏమొచ్చింది, 6 2 12, h⁴ 2 లో నుంచి 1 పోతే సో 1, దట్స్ ఆల్ కంప్లీటెడ్. సో ప్లస్, ఓకే 12 ఇక్కడ 1 + 1 - 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 × 12 ఓకే, h⁴ 0. సో మనకి చిన్నప్పుడు బేసిక్ గా ఫార్ములా గుర్తుంటది. అంటే సింపుల్ గా a⁴ 0 = 1. సో a⁴ 0 = 1 అంటే మనకి h⁴ 0 = 1. సో సింపుల్ మనకి 12x + 12, దట్స్ ఆల్. సో సింపుల్ గా ఇంకా డెప్త్ కి వెళ్ళిపోతే 12 కామన్ తీసేసుకొని h + 1. అది ఇది అనేది ఫైనల్ సొల్యూషన్ డిపెండింగ్ ఆన్ ఇక్కడ వచ్చే టర్మ్స్ బట్టి ఉండాలి. ఇప్పుడు టర్మ్స్ ఏం రాలేదనుకో మనకి ఇక్కడ దాకా ప్రాబ్లం వదిలేసినా ఏం కాదు. ఒకవేళ టర్మ్స్ వచ్చినాయి అంటే నేను ఇంకా సింపుల్ గా రాస్తాను అంటే మనం ఫైనల్ గా ఇలా రాసుకోవచ్చు. ఇది ఫైనల్ సొల్యూషన్. ఫైనల్ గా రాయాలంటే సింపుల్ గా d/dx ఆఫ్ 6x² ప్లస్ 12x మైనస్ 3 is equal to 12x plus 1. దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. ఇలా ఫైనల్ గా రిప్రజెంట్ చేసుకుంటే మనకు మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, ఈ మోడల్ అనేది మనకి 3 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ప్లస్ అవి సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలి, ఇంకా మిగతా ఫార్ములాస్ అవన్నీ ఎలా చేసుకుని మనకు ప్రాబ్లం వస్తుంది, అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.